బాబూజీ విదేశాల నుండి వచ్చిన అభ్యాసులతో ఆంగ్లంలో మాట్లాడేవారు. ఒకప్పుడు షాజహాన్పూర్లో 4 విదేశీయులు ఉన్నారు. వీరిలో 2 బహుశా జర్మనీ దేశస్థులు, 2 పురుషులు, 2 మహిళలు. నేను బాబూజీ కుర్చీ పక్కన నేలపై కూర్చొని వారి సంభాషణలు వింటున్నాను. 4 విదేశీయులు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. కానీ వారి ఉచ్చారణ ఒక్క మాట కూడా నాకు అర్థం కాని విధంగా ఉంది. వాళ్ళ ప్రశ్నలకు బాబూజీ తగిన సమాధానాలు చెప్పడం గమనించాను. నాకు ఒక్క మాట కూడా స్పష్టంగా అర్థం కానప్పుడు బాబూజీ మాత్రం వారిని ఎలా అర్థం చేసుకుంటారు? అంతేగాక వారి ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వగలరు అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. చాలాసేపు ఆలోచించిన తరువాత బాబూజీ వారి మాటలు ఆలకించడం లేదని, వారి హృదయాలలో ఉత్పన్నమైన భావాలు, అనుభూతుల ఆధారంగా ప్రశ్నలకు సమాధానమిస్తున్నారని నిర్ధారణ అయింది. అప్పుడప్పుడు సాధకులు, బాబూజీ, మిమ్మల్ని మేము ఎంతో జ్ఞాపకం ఉంచుకుంటాము అనేవారు. అవును సోదరా, నిన్ను కూడా నేను చాలా గుర్తు చేసుకుంటాను అనేవారు బాబూజీ. బాబూజీ స్వయంగా అద్దం వంటివారు. అద్దం ముందు ఏది ఉంటే అది అద్దంలో కనిపిస్తుంది. అభ్యాసుల అభిప్రాయాలకు అనుగుణంగా వారు జవాబు చెప్పేవారు. ఒక్కోసారి ఒక అభ్యాసి, బాబూజీ, నా పురోగతి నిలిచిపోవడానికి కారణం ఏమిటి అని అడిగారు. నీవు అలా అనుకుంటున్నావు కాబట్టి అని జవాబు ఇచ్చారు బాబూజీ. నీవు ఏ విత్తనాలు చల్లుతావో ఆ పంటనే కోసుకుంటావు. యద్భావం తద్భవతి. అందుకే ఇటువంటి నానుడులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కనుక ఆధ్యాత్మికతలో ఎప్పుడూ సానుకూలమైన ఆలోచనలే ఉండాలి. ఎందుకంటే మన తలంపులు మనల్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. మన పురోగతి గురించి ఎప్పుడూ సందేహపడకూడదు. This control of mind you might have read in the yogic books of India. Well, it is my idea I am telling you. This is absolutely wrong. What happens? According to my experience I am telling. Thoughts will come because mind is there. And mind is the place of bringing thoughts. So naturally they will come. Either they may be divine or they may be imaginative. But some sort of things will be there. So what should be? Suppose thoughts are coming. If you do not want, they will not come. That is the call. There is not control, but proper utilization. The word control, I never use it, control of mind. That is, you are the master of all the faculties you have. So you should use those faculties for your own good or for the good of the others, and not otherwise.